ఇక్కడ మోక్షిత్ అసహనంగా, ఇక్కడికి వచ్చాక కూడా మా ఇద్దరి మధ్య ఇంత దూరమా? నో, ఎలాగైనా సరే ఇషుని బయటికి రప్పించాలి. కానీ ఎలా? మమ్మీకి తెలిసేలా నేను వెళ్తే ఖచ్చితంగా ఫస్ట్ నైట్ రోజు వరకు మమ్మల్ని కలవనివ్వకుండా చేస్తుంది. లేదు, అలా జరగకూడదు. మమ్మీ కళ్ళు కప్పి ఇషుని ఎలా అయినా టెర్రస్ పైకి వచ్చేలా చేసుకోవాలి అని అనుకుంటూ నిద్ర నటిస్తూ మాధవన్ గారిని గమనిస్తూ ఉన్నాడు. అలా మాధవన్ గారు పూర్తిగా నిద్రపోయారు అనుకున్నాక నిదానంగా పిల్లిలా అడుగులు వేస్తూ మాస్టర్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అది చిన్నగా ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు, కానీ లోపల నుంచి లాక్ చేసుకుని ఉండటంతో తల కుట్టుకుని కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అది ఒక్క కిటికీ మాత్రమే ఓపెన్ చేసి ఉండటంతో అమ్మయ్య, ఇదైనా ఉంది అనుకుని ఆల్రెడీ తను ప్రిపేర్ చేసుకొచ్చిన పేపర్ బాల్ ని కిటికీ ఓపెన్ చేసి ఇషిత మీద పడేలా విసిరాడు. కానీ అది కాస్త ఇషితకి తగలకుండా పక్కనే ఉన్న రక్షిత గారికి తగలడమే షాక్ అయి వెంటనే పక్కకి తప్పుకున్నాడు మోక్షిత్. సడన్ గా మీద పేపర్ బాల్ పడటంతో కళ్ళు తెరిచిన రక్షిత గారు వెంటనే లైట్ ఆన్ చేస్తే అప్పటికీ నిద్రపోకుండా తాళిని పట్టుకొని చూసుకుంటూ మురిసిపోతూ ఉన్న ఇషిత కంగారుగా, ఏమైంది అత్తయ్య అని అడిగింది. ఎవరో కొట్టినట్టు అనిపించింది ఇషు అని అయోమయంగా కింద చూసింది. కింద పేపర్ బాల్ కనిపించడమే అది తీసుకుని, ఇదిగో దీనితో కొట్టారు, మన ఇంట్లో దొంగ పడ్డట్టున్నాడు ఇషు అని కంగారుగా అంటే ఇషిత కూడా కంగారుగా, అవునా అత్తయ్య, లేకపోతే ఇలా పేపర్ బాల్ తో మనల్ని ఎవరు కొడతారు? పదండి మనం చూద్దాం ఆ దొంగ సంగతి అని గబగబా బెడ్ మీద నుంచి కిందకి దిగితే రక్షిత గారు కూడా కిందకి దిగారు. కానీ మరుక్షణం ఇషు ఆగు అని ఆపేశారు. డోర్ వరకు వెళ్తున్న ఇషిత ఆగి వెనక్కి తిరిగి, ఏమైంది అత్తయ్య అని అడిగితే, దొంగ అయితే మన మీదే ఎందుకు పేపర్ బాల్ విసురుతాడు ఇషు అని లాజికల్ గా మాట్లాడగానే, అవును కదా అని ఆలోచనలో పడిపోయింది ఇషిత. అదంతా పక్కనే నక్కి వింటున్న మోక్షిత్ తల కొట్టుకుని, బుక్కయ్యావురా మోక్షిత్, అనవసరంగా ఇక్కడ ఉండి వాళ్ళ చేతుల్లో తన్నులు తినడం కంటే నోరు మూసుకొని నీ రూమ్కి వెళ్ళి పడుకోవటం బెటర్ అని అనుకుని మరోసారి పిల్లిలా అడుగులు వేస్తూ మెట్ల వైపు వెళ్ళాడు. అప్పటికే రక్షిత గారికి కొంచెం కొంచెం అర్థమై నవ్వుకుంటూ, ఇదంతా నీ మొగుడి పని అయి ఉంటుంది ఇషిత, నిన్ను వాడిని దూరంగా ఉంచాను కదా, అందుకే నీతో మాట్లాడాలనో లేకపోతే ఇంకేదైనా చెయ్యాలనో ఇంటెన్షన్ తో ఇలా చేసుంటాడు అనగానే ఇషిత సిగ్గుతో చితికిపోయి, అలా ఏం ఉండదు అత్తయ్య అని అంది. అవునా, పద చూపిస్తాను అని ఇషిత చేతిని పట్టుకుని డోర్ ఓపెన్ చేసి అలా హాల్లోకి రావటం, మోక్షిత్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తూ ఉండటం చూపించగానే, చూసావా నేను చెప్పిందే నిజం అని అనగానే ఇషిత సిగ్గుపడుతూ తలదించుకుంది. కానీ మనసులో మాత్రం, వీడికి ఇంత ఆత్రం ఎందుకు, ఎల్లుడికల్లా మేమిద్దరం న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తాం కదా అనుకుని అత్తయ్య వైపు చూడలేక, వదిలేయండి అత్తయ్య, తెలుసు కదా మోక్ష అల్లరి గురించి అని అంటే, తెలుసులే కానీ వాడిని కంట్రోల్ చేసేది మాత్రం నువ్వేషు, నీ మాట తప్ప మా మాట కూడా వినడు వాడు అని నవ్వుతూ అంటూ, వెళ్ళు, ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు కదా, కానీ తొందరపడొద్దు ఇషు, అర్థమైంది కదా నేను చెప్పేది అని అంటే ఇషిత అర్థమవుతుంది అని తల ఊపింది ఎర్రబడిన మొహంతో. సరే ఇషు, అయితే వెళ్ళి వాడు ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నాడు వినేశ్రా అని చెప్పి రక్షిత గారు నవ్వుతూ వెళ్ళిపోతే ఇషిత చిరుకోపంగా మోక్షిత్కి మెసేజ్ చేసింది టెర్రస్ మీదకి రాని. ఇక్కడ మోక్ష్ ఫోన్ లో ఇషిత ఫోటోని చూస్తూ తనలో తానే చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటే ఇషిత నుంచి మెసేజ్, త్వరగా టెర్రస్ మీదకి రా, నీతో మాట్లాడాలి అని పెట్టడంతో యాహూ అని ఎగిరి గంతేసినంత పనిచేసి పరుగున బయటికి వెళ్ళిపోయాడు. కానీ వెనక కంగారుగా బయటికి వచ్చిన మాధవన్ గారు మోక్షిత్ ఇషిత ఇద్దరు పైకి వెళ్లటం చూసి నవ్వుకుంటూ, వీడికి నాలానే ఆత్రం ఆగి చావదు అనుకుని సైలెంట్ గా కిందకి వెళ్ళిపోయారు ఆయన రూమ్ లోకి. టెర్రస్ మీదకి వెళ్ళిన మోక్ష్ ఇషు అంటూ వెన్నెల వెలుగులో ఇషిత కోసం వెతుకుతూ ఉంటే
ఏం చేశావు మోక్ష్ నువ్వు? ఎందుకంత ఆత్రం నీకు? అని సీరియస్ గా అడిగి వెంటనే సిగ్గుతో చితికిపోతూ, అనవసరంగా అత్తయ్య దగ్గర ఇరుక్కుపోయాను. కనీసం మెసేజ్ చేయొచ్చు కదా ఇలా అని. ఆ మాత్రం తెలియ కూడా లేదా అని అనటంతో మోక్షిత్ తల కొట్టుకుని, అంత తెలివి ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటానేషు అని అన్నాడు. ఆ మాటకి ఇష్ట ఉరిమి చూస్తూ ఉంటే మోక్షిత నాలుగు ఖర్చుకొని, అదే అదే అంత తెలివి ఉంటే ఈ పాటికి మనిద్దరం ఒకటైపోయే వాళ్ళమని చెప్తున్నాను. అంతేకాని వేరేది కాదు. అయినా నా ఇష్యూ బంగారం కదా, అందుకే వెంటనే నన్ను అర్థం చేసుకుని వచ్చేసింది అని తన బుగ్గలు లాగాడు. ఇషిత చిరుకోపంగా ఉందామనుకుంది, కానీ మోక్ష మొహంలో కనిపిస్తున్న సంతోషం చూసి ఉండలేక అక్కడ ఉన్న సిట్టింగ్ ఏరియాలో కూర్చుని, సరే చెప్పు, ఎందుకు పిలిచావు నన్ను అని అడిగితే, పైకి లేవే ముందు అని అన్నాడు సీరియస్ గా మోక్ష్. సడన్ గా మోక్షిత్ ఎందుకు అంత సీరియస్ గా మారిపోయాడో అర్థం కాక అయోమయంగా పైకి లేవగానే మోక్షిత్ ఆ చైర్ లో కూర్చొని ఇషితని తన ఒడిలో పడేలా లాగి కూర్చోబెట్టుకొని, ఇంకా చైర్లోనే ఉండటం వలన నడుము చుట్టేసి భుజం మీద గడ్డాన్ని ఆనించి, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనిపించింది ఇషు, అందుకే పిలిచాను. అసలు మనకి ప్రైవసీ లేకుండా పోయింది. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఎవరు మనని కాంటాక్ట్ చేయని ప్లేస్ కి. మినిమం 2 months అక్కడే ఎంజాయ్ చేసి రావాలి ఇషు అని తన మెడ మీద ముద్దు పెట్టగానే ఇషిత మెడ పక్కకి వంచేసి, మో అని లోగొంతుతో అంది తన చీరని పిడికిళ్లలో బిగించి. అలా పిలవకి, లోపల రకరకాలుగా ఉంది అని మోక్ష్ కూడా ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఇషిత భుజం వరకు వచ్చి, మిస్ యూ సో మచ్ ఇషు అని భుజం మీద ప్రేమగా ఘాటు వేయగానే ఇషిత ఫోర్స్ గా వెనక్కి తిరిగి మోక్షిత్ ని గట్టిగా హత్తుకొని, ప్లీజ్ రా, ఇలా చేయకు. మన మీద నమ్మకంతో మనల్ని ఒంటరిగా ఉండనిచ్చారు. ఆ నమ్మకాన్ని పోగొట్టకురా మోక్ష్ అని తడబడుతూ అంది. కానీ అప్పటికే తన చేయి మోక్ష్ ని బలంగా చుట్టేసుకుంది. మోక్షిత్ కూడా ఇషితని బలంగా చుట్టేసుకుని తన మెడ మీద ఓపెన్ మౌత్ కిస్సెస్ ఇస్తూ, ఇప్పుడేమైంది? మన ఇద్దరం భార్యాభర్తలం. ఇంత క్లోజ్ గా ఉంటే తప్పేం కాదు కదా ఇషు అని హస్కీ వాయిస్ లో అంటుంటే ఇషిత గుండె వేగం పెరిగిపోయింది. ఎక్కడ మోక్ష అన్నంత పని చేసి తమ మీద ఉన్న నమ్మకాన్ని పోగొడతాడేమోనని. అలా అని మోక్షని దూరం జరపలేకపోతుంది. అప్పటికే మోక్షిత్ ముందుకు వచ్చి మొహం మొత్తం ముద్దులు పెట్టి పెదవులు అందుకోగానే మోక్ష చుట్టూ ఉన్న చేతితో జుట్టు మీద పట్టు బిగించి తను కూడా ముద్దుకి సహకరించింది. 10 నిమిషాల తర్వాత పెదవులు వదిలిన మోక్ష్ మరోసారి ఇషిత మెడ మీద దాడి చేస్తూ ఉంటే ఇషిత మోన్స్ చేస్తూ మోక్ష్ జుట్టుని పట్టి లాగింది. చుట్టూ ఏకాంతం, చల్లని క్లైమేట్. ఇద్దరిని ఏకం కమ్మని చెప్తుంటే ఇద్దరు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయారు. ఇంతలో సడన్ గా ఇషిత ఫోన్ మోగగానే స్పృహలోకి వచ్చినట్టు కంగారుగా ఇషిత మోక్షిత్ ఒడిలో నుంచి లేచి ఫోన్ నంబర్ చూసి, ఈ టైంలో అత్తయ్య కాల్ చేస్తున్నారంటే మేమేం చేస్తుంటామో అత్తయ్యకి అర్థమయ్యే ఉంటుంది. చా, అత్తయ్యకి ఇచ్చిన మాట తప్పాను కదా అని తనలో తానే బాధగా అనుకుని మోక్ష వైపు చూస్తే మోక్ష అసహనంగా మొహం పెట్టి, ఏమైంది ఇషు అని అడిగాడు. ప్లీజ్ రా, ఒక 2 రోజులు ఒప్పుకోరా, మరీ ఇలా చేయకురా. నువ్వు నన్ను కంట్రోల్ చేస్తున్నావు, ఇంకా ఇక్కడే కంట్రోల్ మిస్ చేస్తున్నావు. ఇంకా ఇక్కడే ఉంటే మనం అనుకున్నది జరిగిపోతుంది. అలా జరగకూడదు. నేను మాట ఇచ్చి వచ్చాను. నేను ఏమీ చేయను అత్తయ్య, మోక్షని కూడా కంట్రోల్ చేస్తానని. ఆ మాట తప్పలేను. కాబట్టి సైలెంట్ గా వెళ్ళి పడుకో. గుడ్ నైట్ మోక్ష్ అని మోక్షిత్ నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతే మోక్షిత్ కొంచెం డిసప్పాయింట్ అయినా పెద్దవాళ్ళ ముందు కంట్రోల్ తప్పి మరి ఇషితని తలదించుకునేలా చేయటం ఇష్టం లేక తప్పక తన రూమ్ కి వెళ్ళిపోయాడు. ఇషిత కిందకు వెళ్ళేసరికి ఆ రూమ్ లో తన అత్తయ్య మావయ్య ఇద్దరు ఉండటంతో పక్కనే ఇంకొక గెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం అనుకున్నట్టుగా ఇషిక వాళ్ళు వచ్చాక చుట్టుపక్కల అందరినీ పిలిచి తాంబూలాలు పంచి గర్వంగా ఇషితని తమ కోడలిగా పరిచయం చేశాక 10 గంటల టైంలో పంతులు గారిని పిలిపించి వ్రతానికి శాంతి ముహూర్తానికి ముహూర్తం చూడమని అడిగారు.
వ్రతానికి తర్వాత రోజు ఉదయం 9 గంటల సమయంలో దివ్యంగా ఉందని, ఇక శాంతి ముహూర్తానికి రాత్రి 9:30కి బాగుందని చెప్పటంతో అదే ఫిక్స్ చేశారు. ఆ రోజంతా సందడి సందడిగా గడిచిపోయాక తర్వాత రోజు వ్రతానికి చాలా స్పీడ్‌గా పనులన్నీ ముగిసిపోయి గోల్డెన్ కలర్ బోర్డర్ వచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకున్న ఇషిత దానికి తగ్గట్టే నగలు కూడా పెట్టుకొని పసుపు తాడిని అలానే ఉంచుకొని పీటల మీద కూర్చుంది. సత్యనారాయణ స్వామి వ్రతం మొదలవ్వటమే మోక్షిత్, ఇషిత ఇద్దరూ కూడా వాళ్ళ శ్రద్ధ మొత్తం భగవంతుడి మీద పెట్టేశారు. ఎంతో శ్రద్ధగా కథ మొత్తం వింటూ మధ్య మధ్యలో పంతులు గారు చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. చివర్లో పుట్టింటి తరపున బట్టలు కూడా పెట్టేశాక వ్రతం పూర్తవ్వటమే ముందుగా ఇషిత మెడలో పసుపు తాడు తీయించి బంగారు తాడు వేయించారు. అప్పటికే సూత్రాలు కూడా గుచ్చేసి ఉండటంతో దానితో పాటే షార్ట్ బ్లాక్ బీడ్స్ కూడా వేయించారు. ఆ తర్వాత పంతులు గారి ఆశీర్వాదం తీసుకొని స్వామి ప్రసాదం తీసుకొని పైకి లేచిన జంట ముందుగా ఉపవాసం విరమిస్తూ భోజనం చేశారు. ఒకే ప్లేట్లో కుర్ర జంటలు ఒకరికొకరు తినిపించుకుంటూ మరి అందరి భోజనాలు అయిపోయాక ఇషిత వాళ్ళ కార్యం పుట్టింట్లో జరగాలని ఇవాన్ వాళ్ళు తీసుకువెళ్తానంటే అదే సాంప్రదాయం కావటంతో సరే అని ఒప్పుకున్నారు రక్షిత్ గారు, మాధవన్ గారు. అనుకున్నట్టుగా సాయంత్రం 3 గంటల సమయంలో ఇషిత మోక్షిత్లను తీసుకుని ఇంటికి బయలుదేరారు ఇవాన్ వాళ్ళు. ఆ రోజు అందరూ ఎవరి ఆఫీసులకు వాళ్ళు లీవ్స్ కూడా పెట్టేశారు. ఇక ఇంటిని ఎంతో అందంగా ముస్తాబు కూడా చేశారు. కూతురు అల్లుడు వస్తున్నారని. ఇంటికి రావటమే ఇషిత తన రూమ్ లోకి వెళ్ళబోతుంటే ఆపేసిన ఇషిక, ఈ రోజు మీరు కింద రూమ్ లోనే రెడీ అవ్వాలి, ఆ రూమ్ రెడీ చేస్తున్నారు అని అనటంతో ఇషిత సిగ్గుపడుతూ సరే అని తల ఊపి సైలెంట్ అయింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వెళ్లిపోయాక రూమ్ కి వెళ్లి ఏర్పాట్లన్నీ మరోసారి చూసి సంతృప్తి చెందిన ఇషిక నర్మదా రక్షిత గారిని కూడా అడిగి అంతా బాగుందనుకున్నాక మిగిలిన పనుల్లో పడిపోయింది. ఇక మోక్షిత్ సంగతి సరే సరి, ఎప్పుడెప్పుడు టైం వస్తుంది, ఎప్పుడెప్పుడు ఇషితని దగ్గరికి తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తను కోరినట్టుగా సమయం రాకపోవడంతో పాటు నిమిషాలు గంటలు యుగాల్లా మారిపోతుంటే అసహనం పెరిగిపోతుంది. డిన్నర్ తర్వాత ఇషితని రెడీ చేయడానికి తీసుకువెళ్లారు ప్రజ్ఞాశక్తి, ఆద్య. పెద్దవాళ్ళని వద్దంటే వద్దని చెప్పేశారు. మీ పాతకాలం పద్ధతులు వద్దు, మేం మోడ్రన్ గా రెడీ చేస్తామని. అనుకున్నట్టుగానే ఇషితని అందంగా వైట్ కలర్ శారీ మీద పీచ్ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చిన శారీ, అది కూడా ట్రాన్స్పరెంట్ శారీ కట్టి దానికి తగ్గట్టుగా మెడలో తాలిబొట్టుతో పాటు ఓన్లీ బ్లాక్ బీడ్స్ మాత్రమే ఉంచారు. ఇక నడుముకి సన్నని ముత్యాల వడ్డానం, దానితో పాటు చేతులకి వైట్ అండ్ పింక్ కలర్ మిక్స్డ్ గాజులు మోచేతి వరకు వేసి జడ సవరంతో పాటు నడుము కిందకి ఉండేలా అల్లి 5 మూరల మల్లెపూలు జడ అంతా పాకేలా పెట్టి వైట్ స్టోన్ పాపడి బిల్ల కూడా పెట్టి మొహానికి లైట్ గా మేకప్ వేసి బొట్టు కుంకుమ కూడా పెట్టి రెడీ చేశారు. ఇక పాదాలకి పట్టీలు మెట్టెలు ఉన్నాయి కాబట్టి వాటిని పట్టించుకోలేదు. ఇషితని పూర్తిగా రెడీ చేశాక లేచి నించోబెట్టి మొత్తం పైనుంచి కింద వరకు చూశాక, సూపర్ వదిన, ఈ దెబ్బతో అన్నయ్య నిన్ను క్షణం కూడా వదలడు, ఎంత అందంగా ఉన్నావో నువ్వే చూసుకో అని అద్దంలో చూపించగానే నిజంగా తనకి తాను చాలా నచ్చింది. ట్రాన్స్పరెంట్ శారీలో కనిపించిన అందాలన్నీ చాలా ఫ్రీగా కనిపించాల్సిన అందాలన్నీ చాలా ఫ్రీగా కనిపిస్తుంటే తనని అలా చూసిన మోక్షిత్ రియాక్షన్ ఊహించుకొని సిగ్గుపడింది. ఆ సిగ్గుకి గుర్తుగా బుగ్గలో న్యాచురల్ బ్లష్ వేసుకోవటం చూసి, అయ్యో అప్పుడే సిగ్గుపడుతున్నావా వదిన, రూమ్ వరకు ఆగు, ఇప్పుడే నిన్ను ఇలా చూస్తే అన్నయ్య కనీసం ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఎత్తుకొని వెళ్ళిపోతాడేమో అని శక్తి నవ్వుతూ చెప్పి ప్రజ్ఞ ఆద్యలతో ఆ ఇంటికి వెళ్ళండి మీరు అని చెప్పింది. అదేంటి అక్క, మేము ఇక్కడే ఉంటాము అని ప్రజ్ఞ బుంగమూతి పెడితే,
ఇక మీరు ఇక్కడ ఉండకూడదు చిన్ను. మీరు ఉండమన్నా పెద్దవాళ్ళు ఉండనివ్వరు. వెళ్ళండి వెళ్ళండి అని వాళ్ళని తోలేశాక శక్తి తనకి తెలిసిన టిప్స్ అన్ని చెప్తూ ఇషితని సిగ్గుపడేలా చేస్తూ మధ్య మధ్యలో నవ్విస్తూ అల్లరి చేస్తూ ఉంది. మరో అరగంట తర్వాత రూమ్ లోకి వచ్చిన నర్మద, ఇంకా ఎంతసేపు శక్తి, అయిందా లేదా అని అడిగితే, ఎప్పుడు అయ్యింది మమ్మీ, తీసుకువస్తున్నాను అంటూ ఇషితని బయటికి తీసుకువచ్చింది. అప్పటికే మోక్షిత్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామాలో నిండు చందమామలా రెడీ అయి ఉన్నాడు. ఇద్దరిని పక్క పక్కనే నిలబెట్టి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పారు ఇషిక వాళ్ళు. అన్నట్టుగానే అందరి ఆశీర్వాదం తీసుకున్నాక దాంపత్య తాంబూలాలు ఇప్పించి సింపుల్ గా మోక్షిత్ ని రూమ్ లో ఉండవని చెప్పి పంపించేశారు. రూమ్ కి చేరుకున్న మోక్షిత్ ఎంట్రన్స్ లోనే మల్లెపూల మత్తు నిలువెల్లా ఆవహించినట్టు తనని మత్తులో తడిపేస్తూ ఉంటే కళ్ళు తెరిచి రూమ్ చూసి వావ్ అనుకోకుండా ఉండలేకపోయాడు. అంత అద్భుతంగా రెడీ చేశారు రూమ్ ని. ఎదురుగా పూలవనమే ఉందా అన్నట్టు ఉంది ఆ రూమ్ మొత్తం. ఆ రూమ్ ని అలా చూడటమే మోక్షిత్ లో హుషారు పెరిగిపోయి, ఈ రోజుతో ఇషుని పూర్తిగా నా సొంతం చేసుకుంటాను, అస్సలు వదిలే ప్రసక్తే లేదు, ఇన్ని రోజులు నన్ను ఏడిపించింది కదా, అంతకంత బదులు తీర్చుకుంటాను అని నవ్వుతూ అనుకుని బెడ్ మీద కూర్చున్నాడు. ఆ బెడ్ కి 4 వైపుల నుంచి మల్లెపూలు వేలాడదీసి ఉండటంతో మల్లెపూల మాలని పట్టుకుని జాస్మిన్ ఫ్లేవర్ ని మత్తుగా గుండెల నిండా పిలిచి, చాలా బాగుంది, అదేదో సినిమాలోని మల్లెపూలని చేతిలో చుట్టుకుంటారు కదా చేతికి, మనం కూడా ట్రై చేద్దాం అంటూ ఒక మాల పీకి చేతికి చుట్టుకొని సినిమాలో చూపించినట్టు వాసన పెంచుకుంటూ కూర్చున్నాడు. ఇక ఇషిత చేతికి పాల గ్లాస్ ఇచ్చిన ఇషిక వాళ్ళు తనని దగ్గరుండి రూమ్ కి తీసుకువచ్చాక, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు ఇషిత, ఎప్పటికైనా మీరు సంతోషంగా మీ లైఫ్ స్టార్ట్ చేయండి, ఇప్పటికైనా మీరు సంతోషంగా మీ లైఫ్ స్టార్ట్ చేయండి, ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు ఆలోచించొద్దు అని సీరియస్ గా చెప్పి ఇషితని లోపలికి పంపించి ఆ మ్యాన్షన్ ని ఖాళీ చేసి నర్మద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.